హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనుకోండి. సో స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనేసి మా వర్క్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఇంటికాడ ఉండి అయితే పిల్లలకి జాయిన్ చేసేసి మా సెకండ్ అమ్మాయికి అయితే జాయిన్ చేసేసి మళ్ళీ బుక్స్ అవి కూడా తీసేసుకున్నాము. బుక్స్ తీసేసుకున్న తర్వాత బుక్స్లకి అట్టలు వేయాలి కదా, అందుకని నేను ఆఫ్టర్నూన్ అయితే ఒక బుక్కి అట్ట వేసి ట్రై చేశాను ఫ్రెండ్స్. సో ఒకటేసి శాంపిల్ కోసమని ఒకటేసి చూపిస్తున్న వీడియోలో. కానీ నాకు పక్కనే చిన్న పాప ఉంది చూడండి, తను వేయనీయట్లేదు, ఊకే పైకి వచ్చేస్తుంది ఏడుస్తుందని. సో అప్పటికే నేను ఆపేయాలని నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోయాను అట్టలు వేయడం. ఇంకా ఈవినింగ్ టైంలో వేసుకోవచ్చు కదా, ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో వంట వండేసి అన్నం తిన్న తర్వాత నైట్ ఆరామ్స్గా వేసుకోవచ్చు కదా అనేసి నేనైతే ఆఫ్టర్నూన్ ఒక బుక్కి వేసేసి ఇంకా బంద్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా బుడ్డది బాగా ఏడుస్తుంది చూడండి పక్కన. అసలు వేయనీయదు, తనైతే సతాయిస్తుంది చాలా. సో అందుకని నేను మానేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో చూడండి నైట్లో అందరం కలిసి వేస్తున్నాము. మా ఇద్దరు పిల్లలకి పైన కూర్చున్నది, ఇంకొక ఆమె కింద వైట్ టీషర్ట్ ఆమె, ఇద్దరు స్కూల్ జాయినింగ్ అన్నట్టు. సో వాళ్ళిద్దరు బుక్స్లకి, ఒకరు యూకేజీ ఒకరు ఎల్కేజీ, వాళ్ళిద్దరు బుక్స్లకి అయితే అట్టలు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా నాతో కాదు పిల్లల్ని చూసుకొని అట్టలు వేయాలంటే నా వల్ల కాదనేసి మా నడిపత్త పిల్లల్ని అయితే నేను పిలిచేసుకున్నాను, మా ఆడపడుచులని. చూడండి ఇద్దరు వచ్చిర్రు. మా పెద్ద ఆడపడుచు అయితే బుక్స్లకి అట్టేస్తుంది చూడండి, తను మా చిన్న ఆడపడుచు. తనైతే ఫైనల్గా లాస్ట్కి తనకి అట్టలు వేయడం రాదనేసి లాస్ట్లో అయితే బుక్స్ పైన నేమ్స్ అయితే రాసింది, మా పిల్లల నేమ్స్ అయితే. సో చూడండి మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ బుక్స్లకి అట్టలు వేస్తున్నామని. మా వారైతే పిన్నులు కొడుతున్నారు. చూడండి. పక్కన ఒక లగేజ్ మా పెద్ద ఆమెది, ఇంకొకటేమో మా చిన్న ఆమెది. సో వాళ్ళ బుక్స్లకు కూడా వేసేస్తున్నాం అన్నట్టు ఇద్దరివి కలిసి. సో చూడండి మా గ్యాంగ్ అయితే మా గ్యాంగ్తోనే మా రూమ్ నిండిపోయింది అనుకోండి. సో చూడండి పిల్లలలోనే చాలా ఎక్కువగా ఉంది మా ఇంట్లో అయితే. అట్టలు వేయడమేమో కానీ వాళ్ళ సంతోషమే చాలా ఎక్కువ అంటే ఎక్కువ ఉంది. చూడండి మా బుడ్డది కూడా బాగా ఏడుస్తుంది మంచిగా. చూడండి బాగా అంటే బాగా సతాయిస్తారు ఫ్రెండ్స్. మా చిన్న పాప అయితే ఇంకెక్కువ. చూడండి స్కూల్ స్టార్ట్ అయినాక, సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం బుక్స్లకి అట్టలకి అవి వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బయటికి వెళ్ళి పని చేసి ఇంట్లో ఒక్కరే చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేను మా ఆడపడుచులను పిలిచేసుకొని ఇట్లా హెల్ప్ చేస్తారు కదా అనేసి పిలిచేసుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళైతే హెల్ప్ చేస్తారు, నేను ఎప్పుడు ఏం అడిగినా కాదనరు, తప్పకుండా నా మాటనైతే తీయరనుకోండి, ఏది అడిగినా కానీ చేస్తారు వాళ్ళు. సో అందుకని నేను ఎప్పుడు అవసరం పడ్డా వాళ్ళనే పిలుస్తాను అనుకో. అంటే ఎప్పుడు పిలిచినా నా మాట కాదనకుండా తప్పకుండా వస్తారు అన్నట్టు వాళ్ళు. సో నేను అందుకని వాళ్ళనే ఎప్పుడు పిలుచుకొని ఏది ఉన్నా కానీ వాళ్ళకే చెప్తా అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి మా చిన్న పాప అయితే మధ్యలో కూర్చొని అటు ఇటు అట్ట పెట్టనిస్తలేదు, అన్ని బుక్స్లలో గుంజేసుకుంటుంది. వాళ్ళ డాడీ ఏమో ఆమెను ఎత్తుకో అంటున్నాడు, కానీ తను ఉండలేదు. వీళ్ళని అట్ట పెట్టనిస్తలేదు, పిన్స్ కొట్టనివ్వట్లేదు, మధ్యలో వచ్చి సతాయిస్తున్నది బాగా. చూడండి మళ్ళీ పోతుంది వాళ్ళ డాడీ దగ్గరికి. ఇంకా ఇదే లొల్లి మాకైతే. నిజంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అసలు ఏ పని కరెక్ట్గా చేయనియరు అనుకోండి. కానీ కాస్త ఓపిక తెచ్చుకొని అన్నీ చేసుకోవాల్సి వస్తుంది పిల్లలు ఉన్నప్పుడు మాత్రం. సో చూడండి ఒకరు అట్టలు వేస్తున్నారు, ఒకరు పిన్స్ వేస్తున్నారు, ఒకరేమో పిన్స్ వేసిన తర్వాత పిన్స్ వేసిన బుక్ పై నుంచి బరువు బుక్స్ పెడుతున్నారు. చూడండి మా రూమ్ నిండిపోయింది. ఇక్కడ సైడ్కి మంచం ఉంది, అందుకే ఇంకా అందరం కిందనే కూర్చొని వేసేస్తున్నాము. చూడండి మా బుడ్డదైతే పైన అస్సలు ఉండటం లేదు, కిందికే పోతా అంటుంది.
అస్సలు వేయనీయదు. ఇంకా ఇదే లొల్లి అనుకోండి. స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా 1 వీక్ వరకు ఇదే లొల్లి ఉంటుంది మా ఇంట్లో. చూడండి మా బుడ్డది కూడా హాయ్ అంటుంది. సో మీరు మీ పిల్లలకి ఇలానే ఆటలు వేసుకున్నారా? మీ పిల్లలు ఇలానే సతాయిస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. చూడండి, ఇది ఇలా వేయి, అది అలా వేయి అని అంటున్నట్టు ఒకటే లొల్లి. చూడండి, స్కూల్కి వెళ్ళేదేమో ఇద్దరే. ఆ బుక్స్లకి అట్టలు వేసేటోళ్ళం చూడండి ఎంతమంది, 5 మెంబర్స్ ఉన్నాము. స్కూల్కి వెళ్ళేది ఇద్దరు, అట్టలేసి వాళ్ళని రెడీ చేసేదేమో ఐదుగురం. చిన్నపిల్లలు ఉన్నాక 5 మెంబర్స్ ఉన్నా 10 మెంబర్స్ ఉన్నా తక్కువే అనుకోండి. సతాయిస్తారు కదా పిల్లలు. చూడండి, ఒక్కొక్కరం ఒక్కొక్క పని అయితే చేస్తున్నాము. ఎల్కేజీ యూకేజీ బుక్స్లకే ఇంత 4, 5 మెంబర్స్ కలిసి వేస్తున్నాము. ఇంకా ఇయర్కి ఎన్ని బుక్స్ అయితే అంతమంది వేయాలో ఏమో తెలీదు. ఇప్పటికైతే కొంచెం ఓపిక లేక మా ఆడపడుచులను పిలిచేసుకొని అయితే నేను ఇలా అయితే వేసుకున్నాను మా పిల్లల బుక్స్లకి అడ్డలైతే ఫ్రెండ్స్. సో మా పెద్ద పాప ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వేసుకున్నాము. కాకపోతే అప్పుడు మా ఆడపడుచు బిడ్డలు ఉండే, ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ బిడ్డలు వచ్చారు. సో వాళ్ళతో వేయించుకుంటున్నాను బుక్స్ల కట్టలు అయితే. ఎప్పుడు ఏది హెల్ప్ కావాలన్నా వీళ్ళైతే ఖచ్చితంగా చేస్తారు ఫ్రెండ్స్, కాదని అని మాత్రం అనరు. అందుకే నేను ఇప్పుడు వీళ్ళనే పిలుస్తాను. చూడండి మా బుడ్డది స్టెప్లైజర్స్, పిన్స్, ఆ బాక్సులు అన్నీ తీసేస్తుంది. వద్దు అంటే కూడా వినదు, ఎత్తుకుంటే పైన ఉండదు, కిందనే వెళ్ళి ఆడుతూ ఉంటుంది. ఆ బుక్స్ అవన్నీ తీస్తుంది, అటు ఇటు పడేస్తుంది. అట్టలు వేయనీయదు, అలా వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అది మళ్ళీ చూడండి. చూడండి, అదిగా ఇలానే ఉంటుంది లొల్లి. తనే పడిపోయి తనే ఏడుస్తుంది. చూడండి, మళ్ళీ నా దగ్గరకు వచ్చి అదే లొల్లి. సో నేను పిన్స్ చేస్తున్నాను అన్నట్టు. సో మీరు మీ పిల్లలకి ఇలానే వేసుకున్నారా? మీ ఇంట్లో ఇదే లొల్లి ఉంటుందా? చూడండి, మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇదే గోల. నాకు 3 పిల్లలు ఫ్రెండ్స్, 3 అమ్మాయిలే. ఒకటే సతాయిస్తారు, ఒకరైతే ఒకరు సతాయిస్తారు. సో ఈ ఇయర్ అయితే మా 2 పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు. ఆ పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉంటుంది. తను బుడ్డది, చాలా సతాయిస్తుంది ఫ్రెండ్స్ తనైతే. చూడండి, ఇప్పటికీ వాయిస్ ఇస్తున్నా కానీ లొల్లి బాగా చేస్తుంది. వాయిస్ ఇస్తుంటే కూడా లొల్లి చేస్తుంది మా బుడ్డది. సో స్కూల్ స్టార్ట్ అయితే ఒక బాధ, కాకపోతే పిల్లలతో ఒక బాధ. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే. మా నడిపామే చాలా సంబరంగా ఉన్నారు పిల్లలు, కొత్త బుక్స్ ఇచ్చిరని. మళ్ళీ వాటికి డెకరేషన్గా అట్టలేస్తున్నామని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ పంపినప్పుడు ఏడుస్తారో ఏమో తెలియదు కానీ బుక్స్లకి అట్టలేస్తుంటే మేడం చాలా సంబరపడిపోతున్నారు పిల్లలు. మా బుడ్డదైతే ఏకంగా డ్యాన్స్ చేస్తుంది చూడండి. సాంగ్స్ పెడితే చాలు ఫ్రెండ్స్, బాగా డ్యాన్స్ చేస్తుంది బుడ్డది. చూడండి, ఇట్లుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో పిల్లలతో. ఇప్పుడు తను డ్యాన్స్ చేయడమే కాకుండా వెళ్ళి వాళ్ళ డాడీని కొట్టి మళ్ళీ తిరిగి వస్తుంది. తనేస్తాను బుక్స్ కూడా తీసేసుకుంటుంది,
గుంజి పడేస్తుంది అన్నీ. చూడండి అన్నీ తారుమారు వేసుకుంటుంటుంది అన్నీ. సో మీరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మొత్తానికి ఇలా బుక్స్లకి అట్టలు అవన్నీ వేయడం తర్వాత ఫైనల్గా అయితే మా ఇంకో ఆడపడుచు బుక్స్ల పైన నేమ్స్ రాయడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో అవన్నీ ఒక దగ్గరికి అయితే చేరుస్తున్నాం చూడండి. ఎల్కేజీ బుక్స్ ఒక సైడు, ఇంకొక సైడ్ ఏమో యూకేజీ బుక్స్ ఒక సైడ్ పెట్టేసి అట్టలు అవన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్కి సంచిలో పెట్టేస్తున్నాం చూడండి. బుక్స్ల పైన నేమ్స్ కూడా రాసింది మా లాస్ట్ ఆడపడుచు. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.